హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించాలని అనుకుంటున్నానండి. అదేంటంటే క్యారెట్ హల్వా అనమాట. దీనికోసం ముందుగా క్యారెట్ని శుభ్రంగా పీల్ చేసేసుకుని ఈ విధంగా వాష్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఈ క్యారెట్ని ఈ విధంగా సన్నగా తురుముకుని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. కాజు, బాదం, పిస్తా ఇలా మనం ఏమైతే వేయాలని అనుకుంటున్నామో హల్వాలోకి అవన్నీ యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ని మాత్రం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు యాడ్ చేస్తే కిస్మిస్ అనేవి మాడిపోతాయి. అందుకని ఈ ముందు వేసిన కాజు, బాదం కొంచెం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో మనం క్యారెట్ని వేయించుకోవాలి. ఈ క్యారెట్ వేగడానికి సరిపడా నెయ్యి కనుక లేనట్లయితే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఈ క్యారెట్ అనేది చక్కగా నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుందన్నమాట. ఈ విధంగా క్యారెట్ని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోవడం వల్ల క్యారెట్ అనేది మాడిపోకుండా చక్కగా మొత్తం అంతా కూడా బాగా వేగుతుంది. ఈ విధంగా క్యారెట్ని నెయ్యిలో వేయించుకోవడం వల్ల క్యారెట్కి ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి హల్వాకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా క్యారెట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను 1.5 గ్లాస్ వరకు మిల్క్ని మీగడతో సహా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చిక్కని పాలని తీసుకున్నాను. ముందుగా ఒక గ్లాస్ పాలని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని తర్వాత ఇంకొక 1/2 గ్లాస్ పాలని యాడ్ చేసుకున్నాను. క్యారెట్కి సరిపడా పాలు అనేవి మనం తీసుకోవాలి. ఈ పాలతో పాటు క్యారెట్ చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల క్యారెట్ అనేది పాలలో చాలా చక్కగా ఉడుకుతుంది. ఇదే విధంగా మొత్తం క్యారెట్లో ఉన్న పాలన్నీ అయిపోయి క్యారెట్ అనేది దగ్గర పడేంత వరకు ఇదే విధంగా ఉడికించుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ నాకు క్యారెట్లో ఉన్న పాలన్నీ అయిపోయి క్యారెట్ అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి నేను పాలను తీసుకున్న గ్లాస్తో 1 గ్లాస్ నిండా షుగర్ని యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం పాకంలాగా వస్తుంది. ఈ పాకం అంతా కూడా దగ్గర పడిపోయేంత వరకు మనం ఈ క్యారెట్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, పాకం అంతా కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ వరకు నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా హల్వాలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇంతేనండి, హల్వా అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.